కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో ఇంజెక్షన్ వికటించి 7 చిన్నారులు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. పిల్లల విభాగంలో మొత్తం 15 మంది వైద్యం పొందుతున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులకి రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసిన అరగంటకి విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించిన వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇంజెక్షన్ చేసిన వారిలో 7 పిల్లలకు అస్వస్థతగా ఉండడంతో వారిని ఇంటెన్సివ్ కేర్కి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. రోజువారీ ఇంజక్షన్ చేయకుండా వేరే ఇంజక్షన్ చేశారు. దాని వలన పిల్లలు రాత్రి నుంచి వాంతులు, ఒళ్ళు కాలిపోవటం, రాత్రి తెల్లవారు అప్పుడు కూడా కంటిన్యూ పురుగులు జ్వరం తగ్గుతానికి జ్వరం మందులు వేస్తున్నారు. ఆ ఇంజక్షన్ ఇంతవరకు పిల్లవాడు రిలీఫ్ అవ్వలే. 8 దాకా పిల్లవాడు బంగారులాగా ఆడుకున్న పిల్లవాడు రాత్రి తెల్లవారు కంటి మీద కునుకు లేదు. పిల్లవాడు ఒళ్ళు కాలిపోయింది రాత్రి తెల్లవారు. ఇప్పుడు కూడా వేడి ఉంది. ఇంకా పిల్లవాడు యాక్టివ్గా లేడు. ఇది మా పరిస్థితి. ఏం చేయమంటారు? పిల్లలు ఏదో జ్వరం మంది వేస్తున్నారు. జ్వరం వచ్చిందండి. బంగారులాగా ఉన్నాడు పిల్లవాడు. నేను వచ్చింది బాగా నిమ్ముందని జాయిన్ అయ్యాను. ఇంజక్షన్ చేసిన తర్వాత పిల్లలు పడుకున్నాడు. పడుకున్న తర్వాత 5 నిమిషాల్లో ఒకేసారి చలి వచ్చేసింది. చలి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒడిగిపోతున్నాడు ఏంటని బయట చూస్తే వాంతులు అయిపోయింది. ఒకసారి వాంతి చేస్తున్నాడు, మళ్ళీ 2 సార్లు వాంతి చేస్తున్నాడు, మళ్ళీ తర్వాత 3 సార్లు వాంతి చేస్తున్నాడు. తర్వాత ఏమో పళ్ళు కరిగేస్తుంటే డాక్టర్ దగ్గర వెళ్ళాను. పరిగెత్తుకుని వచ్చాడు డాక్టర్ గారు. పరిగెత్తి డాక్టర్ గారు చూసిన తర్వాత మళ్ళీ ఇంజక్షన్ చేశారు. మళ్ళీ తర్వాత 3 సార్లు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ కడుపు నొప్పి అన్నాడు. కడుపు నొప్పి, తలగా నొప్పి అని బాగా నీరసం అయిపోయాడు. రాత్రి నుంచి అసలు మాకు నిద్ర లేకుండా తిరిగాము. కానీ డాక్టర్ గారు మాకు చాలా బాగా చూశాడండి. అని జ్వరం అండి, ఆయనకి పిల్లడికి జ్వరం అని వచ్చాం మనం. ఇప్పుడు చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగా చూసుకున్నారు. డాక్టర్ గారు క్యాగేద్దాం వచ్చేసారు. డాక్టర్ గారు అసలు లేట్ చేయలేము. నిన్న సాయంత్రము ఆల్రెడీ అడ్మిట్ అయిన పిల్లలకి రోజువారీ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు 9 మందికి అమాక్సిక్లావ్ ఇంజక్షన్ ఇస్తుండగా ఒక 7 మందికి స్వల్పమైన డ్రగ్ రియాక్షన్స్ వచ్చాయండి. జ్వరము 1 లేదా 2 ఒక వాంతి అలా వచ్చింది. వెంటనే డ్యూటీలో ఉన్న డాక్టర్లు 2 అప్రమత్తమై వెంటనే వాళ్ళకి తగిన వైద్యం అందించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు కాకుండా ఈ విషయం తెలియగానే మిగతా మొత్తం డిపార్ట్మెంట్ లో పీడియాట్రిక్స్ విభాగంలో పనిచేసే అందరు డాక్టర్లు వచ్చి పిల్లల్ని పర్యవేక్షించి వాళ్ళని కొద్దిసేపు మానిటర్ చేసి తగిన వైద్యం అందించి పిల్లలందరూ సురక్షితంగా ఉన్నారని తెలిసిన తర్వాతే డ్యూటీ దిగారండి. ప్రస్తుతానికైతే పిల్లలందరూ చాలా సేఫ్ గా ఉన్నారు. ఏ డ్రగ్ వల్ల అయితే ఈ రియాక్షన్ వచ్చిందని మేము అనుకుంటున్నామో ఆ డ్రగ్ అన్ని వెనక్కి పంపిస్తున్నాం. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఒక ఫార్మకో విజిలెన్స్ టీమ్ కి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఈ డ్రగ్ రియాక్షన్ నుంచి కూడా మేము హైయర్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాము.